వచ్చినాము. నమస్కారం అండి. తెలంగాణ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుండి వచ్చినాము. సో తిను ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఎంతోమందికి జీవనోపాధి కలిగించారు. ఇలాంటి పర్సన్ ఎలా ఇబ్బంది పెట్టడము, గవర్నమెంట్ స్కీమ్స్ నిజంగా ఎలా కళాకారుల నుండే, మూవీస్ నుండే మూవ్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ ఆర్టికల్ ప్రకారం ఇలా చేసిరో నాకు సంబంధం లేదు, కానీ ఏ ఆర్టికల్లో మాత్రము ఇక్కడ కోర్టులో ఉన్నదానికి వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం మాత్రమే ఏ ఆర్టికల్లో లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదు. సో గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి. ఒకరి ప్లేస్ లాక్కోవడానికి హైడ్రాని అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఏ గవర్నమెంట్ కూడా ఏ ఆర్టికల్లో కూడా ఈ హైడ్రా స్కీమ్ లేదు. ఓన్లీ చెరువులను ప్లస్ ఎక్స్ట్రా ఉన్న ప్లేస్లను, గవర్నమెంట్లు ప్లేస్లను రిక్రూట్మెంట్ చేసుకున్న ప్లేస్లకు మాత్రమే హైడ్రా స్కీమ్. ఇలాంటి ప్లేస్ ఆల్రెడీ తిను పెట్టుకున్న స్కీమ్ కంప్లీట్ కాలేదు, ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుంది. రన్ అయిన ప్లేస్ను ఎలా తీసుకుంటుంది గవర్నమెంట్? ఏ స్కీమ్ ప్రకారం ఇది తీసుకుంది, ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకుంది? సో తన ప్లేస్ తనకి ఇప్పించండి. ఒక కళాకారునిగా ఎంతోమందికి కళాకారులను తయారు చేసిండు. యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాక్టరు ఎంతోమందికి జీవనోపాధి కూడా కలిగిస్తున్నాడు. అలాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ డిక్రేజ్ చేయకుండా చూడండి. దయచేసి ఆయన ప్లేస్ ఆయనకు ఇప్పించండి. ఎక్కడా కూడా ఆయన ఎంతగా సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా దానికి మీరు కావాల్సిన చైతన్యం ఇవ్వండి. గవర్నమెంట్ కోరుకునేది ఒకటే రేవంత్ సార్ ఖచ్చితంగా తన ప్లేస్ తనకి ఇప్పించగలని మేము